హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ హబ్ వన్స్ అగైన్. సో మీ ముందుకి ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఒక మిడిల్ క్లాసుకి సూటబుల్ అయ్యే ఒక బడ్జెట్లో మీ ముందుకు ఒక ఔషధం తీసుకురావడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఏంటి అని చెప్పి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైతే పర్చేజ్ చేసినా వాళ్ళకి మాత్రం లింక్ షేర్ చేయండి. ఏజెంట్కి లింక్ షేర్ చేయొద్దు అండ్ ఏజెంట్స్ కాల్ చేయొద్దు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కర్నూల్ హబ్లో మనం ఏ ఏజెంట్ టైఅప్ అయితే అయి ఉండం. సో లేట్ చేయకుండా హౌస్ వీడియోకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో మీరు ఇప్పుడు ఏదైతే చూసినా ఇది వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా స్పేస్ అనమాట. సో బైక్ పార్కింగ్ కోసం అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 2 cents లో ఉంది. సైజ్ అంతా ఏంటి అని వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఇలా స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ కూడా మీరు చూసినా కదా, నీట్గా గ్రానైట్ యూజ్ చేసి స్టెప్స్ బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇది వచ్చేసి మనకి టైల్స్ కూడా మీరు చూడండి, గుడ్ లుకింగ్ టైల్స్ వాడారు డోర్ సైడ్. అండ్ మనకి ఇక్కడ ఎలివేషన్ కూడా మీరు లైట్స్ కానీ అవి కానీ చూడొచ్చు. డబ్ల్యూపీసీ ఫోమ్ షీట్ తో మనకైతే ఇలా డిజైన్ చేయడం అయితే. ప్రొఫైల్ లైట్ వచ్చేసి గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఇవి చాలా డిసెంట్ గా కనిపిస్తాయి ప్రొఫైల్ లైట్స్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి టేక్ డోర్ అనమాట. సో దానికి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో ఇది గుడ్ లుకింగ్ అయింది. అండ్ ఈ టైల్స్ వచ్చేసి చాలా గ్రాండ్ గా అయితే ఉంది హౌస్ యొక్క. ఇప్పుడు వచ్చేసి కెమెరా మనకి ఇప్పుడు ఇందాక చూపించాను కదా, మెయిన్ డోర్ కెమెరా వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. అలా ముందుకు వచ్చేస్తే మనకి ఇదంతా హాల్ అనమాట. హాల్ వచ్చేసి మంచి స్పేసెస్ గా అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పిఓపి కూడా గుడ్ లుకింగ్ అయితే ఉంది పిఓపి. అండ్ మనకి వాల్స్ కి పెయింటింగ్ కూడా మీరు చూడొచ్చు ఒకసారి. ఇది వచ్చేసి కలర్స్ మాత్రం సింపుల్ గా ఉన్నాయి, డీసెంట్ గా అయితే ఉంది. అండ్ ఇలా వచ్చేస్తే ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ ఇలా ప్రొవైడ్ చేయడమే జరిగింది అనమాట. సో టీవీ యూనిట్ మనకి లామినేషన్ షీట్ తో కబోర్డ్స్ యూజ్ చేసి ఇలా అయితే డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇది వచ్చేసి లామినేషన్ షీట్ అనమాట, పెయింటింగ్ అయితే కాదు ఇది. అండ్ ఇక్కడ కూడా సేమ్ అలానే అయితే ఉంది, గ్లాసీ ఫినిషింగ్ తో అయితే ఉంది ఈ షీట్ ఏదైతే ఉందో. అండ్ ఇలా డ్రాస్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా సేమ్ విజిబిలిటీ ట్రాన్స్పరెంట్ గా ఉండడానికి ఇలా గ్లాస్ ఫినిషింగ్ తో అయితే ఇలా షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో 1 second నేను చెప్తున్నాను. సో డీసెంట్ గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి చెప్తున్నా కదా, ఒక మిడిల్ క్లాస్ అతను వాళ్ళు ఉండి మిడిల్ క్లాస్ బడ్జెట్ లో కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో బడ్జెట్ అని డిస్కస్ చేద్దాం మనం లేటర్ ఆన్. సో ఇలా చూడొచ్చు మీరు పిఓపి. సో హాల్ నుంచి ఇలా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ఉంటుంది. బెడ్రూమ్ తర్వాత చూపించేస్తాను మీకు. ఇక్కడ చూడండి, సో ప్రొఫైల్ లైటింగ్ అనేది ఈ హౌస్ లో గుడ్ అట్రాక్షన్ అనమాట. ఇదంతా నీట్ గా ఏదైతే ఉందో, హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. సో మనకి వెస్ట్ ఫేసింగ్ ఉందంటే నార్త్ ఫేస్ కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేయడమే జరిగింది. లైక్ వాస్తు ప్రకారమే ప్రొవైడ్ చేయడమే జరిగింది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. అట్ ది సేమ్ టైం మనకి సింక్ కూడా క్వాలిటీ సింక్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది, హ్యాండ్ వాష్ ది. అండ్ మనకి ఇలా వచ్చేస్తే ఇది వచ్చేసి కిచెన్. సో కిచెన్ లో పూజ రూమ్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు విత్ టైల్స్. అండ్ మనకి ఇలా ముందుకు వచ్చేసినామంటే, సో ఇప్పుడంతా మనకి ఇదంతా చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇందాక మీ డోర్ చూపించా కదా, కెమెరా వచ్చేసి అక్కడ ఉంది. మనకి ఇదంతా స్పేస్ అనమాట. అంటే మనకి చిన్న ఇరుగ్గా అయితే లేదు, ఉండి వంట చేసుకోవడానికి అయితే స్పేసెస్గా అయితే ఉంది. అండ్ మనకి చూస్తే మీకు పెయింటింగ్ కూడా నీట్గా అయితే ఉంది. అండ్ ఈ స్టార్స్, ఈ ట్రేస్, ఆ సింక్ కూడా క్వాలిటీ సింక్ అయితే పెట్టారు. అండ్ ఈ గ్రానైట్ కూడా బ్లాక్ గ్రానైట్ అనమాట, గుడ్ లుకింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా ఒకసారి చూడండి, కబోర్డ్స్ కూడా డీసెంట్ కలర్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు కదా, రెగ్యులర్ యూసేజ్ కోసం ట్రాన్స్పరెంట్ గా లైక్ పోపు డబ్బాలు అవన్నీ పెట్టుకునే దానికైతే ఇదైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ మనకి చిమ్నీ పెట్టుకోవడానికి ఇన్బిల్డ్ అయితే పెట్టడమే జరిగింది. దీనిలో చిమ్నీ పెట్టుకున్న పైనకి వెళ్ళి పెట్టే ఆప్షన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అనమాట. వెంటిలేషన్ కోసం కూడా విండో అయితే ఉంది ఇక్కడ. సో బెడ్రూమ్స్ ఒకసారి చూసేయండి మీరు. సో బెడ్రూమ్ ఏదైతే ఉందో స్పేసెస్ గా అయితే ఉంది. కింగ్ సైజ్ కార్డ్ పట్ల మనకి తిరిగే స్పేస్ అయితే ఉంది అనమాట. అండ్ కబోర్డ్స్ కలరింగ్ కూడా మీరు చూడొచ్చు, డీసెంట్ గా గుడ్ లుకింగ్ అయితే ఉంది. వెంటిలేషన్ కోసం విండో. అండ్ అక్కడ మనకి కంపౌండ్ వాల్ అయితే ఉంటది అనమాట. పిఓపి ఇక్కడ ఈ బెడ్రూమ్ లో మీరు చూడండి, డీసెంట్ పిఓపి అయితే ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ లాగా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. సో దీంట్లో వచ్చేసి మనకి ఇలా డీసెంట్ గా పిఓపి ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అండ్ కలర్స్ కూడా ఇస్తున్నాం కదా, కలర్స్ అయితే డీసెంట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. ఎలాంటి జిగ్జాగ్ అయితే పెట్టడం అయితే లేదు. అండ్ మనకి అక్కడ స్టోరేజ్ కోసం ఎక్స్ట్రా స్టోరేజ్. అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనమాట, కబోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇది స్లైడింగ్ డోర్స్. అండ్ గ్రానైట్ కూడా మంచి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ దీంట్లో ఈ బెడ్రూమ్ లో వాష్రూమ్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో ఇది వచ్చేసి హాల్లో ఇటువైపు ఉంటుంది, కిచెన్ కి హాల్ కి మధ్యలో. అండ్ ఇలా మనం ఈ హాల్ నుంచి ఇలా ముందుకు వెళ్తే ఇక్కడ ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సేమ్ ఇందాక బెడ్రూమ్ ఏదైతే ఉందో, బెడ్రూమ్ కూడా సేమ్ సైజ్ లో అయితే ఉంది. సో సో మంచి బెడ్రూమ్ సైజ్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు, ఇక్కడ కూడా మనకి స్లైడింగ్ డోర్స్ తో కబోర్డ్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ పిఓపి వచ్చేసి మనకి డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. మనకి అక్కడ కూడా లైటింగ్ కోసం అయితే అలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో
ఇదంతా పిఓపి గుడ్ లుకింగ్ అనమాట. మనకి ప్రతి బెడ్రూమ్ లో ఏసీ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో అక్కడ ఏదైతే ఉందో అది వచ్చేసి ఏసీ పాయింట్ అనమాట. అండ్ ఇక్కడ సైడ్ కూడా వెంటిలేషన్ కోసం ఇక్కడ ఒక విండో, ఇందాక చూసారు కదా అక్కడ ఒక విండో అయితే ఉంది. అండ్ ఇది ఏదైతే ఉందో ఈ బెడ్రూమ్ యొక్క అటాచ్ వాష్రూమ్ అనమాట. సో 2 బెడ్రూమ్లో వెస్టర్న్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్ దగ్గర ఒకటి ఇండియన్ స్టైల్లో అయితే వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. హౌస్ వీడియో చూసారు కదా, హౌస్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. అండ్ మనకి ఇక్కడ మంచి ఏరియాలో అయితే లొకేట్ అయి ఉంది. మనకి ఇది న్యూ జోరాపురం రోడ్ ఉంది కదా, చెక్ పోస్ట్ ఈ జోరాపురం రోడ్ గా చాలా దగ్గర. అండ్ మనకి ఇది చుట్టుపక్కల గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయి. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మీరు వచ్చి ఒకసారి చూడండి, నేను చూపిస్తాను. కొనే టైంలో మీరు కొంటాము అంటే నేను వచ్చి తీసుకొచ్చి చూపిస్తాను అనమాట. వెస్ట్ ఫేసింగ్, అలాగే మనకి వాస్తు ప్రకారం నార్త్ ఫేస్ కు డోర్ పెట్టడం అయితే జరిగింది. మళ్ళీ మిడిల్ క్లాస్ అంటే మళ్ళీ ఫీల్ అయ్యారు. సో బడ్జెట్లో రేట్ చెప్పేస్తాను ఇప్పుడు. ఒక చిన్న మాట చెప్తున్నాను. మనకి బడ్జెట్లో తీసుకోవాలని ఉన్న వాళ్ళకైతే ఇది ఒక మంచి హౌస్ అనమాట. స్పేస్ ఎవ్రీథింగ్ అయితే బాగుంటుంది. కమ్యూనిటీ మనకి హౌస్ ముందు 30 feet రోడ్ అనమాట. సో మనకి ఫ్రీక్వెంట్ గా వెహికల్స్ ఏం తిరగవు. సో మన కార్ పార్క్ చేసుకున్న ప్లేస్ అయితే ఉంటుంది. అండ్ ఈ హౌస్ కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి 56 లక్షలు చెప్తున్నారు. 56 lakhs నెగోషియబుల్ తో ఈ హౌస్ సేల్కి వచ్చేసింది. అండ్ విత్ కబోర్డ్స్. నేను బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ హౌస్ మెయిన్ థింగ్ మెన్షన్ చేయాల్సింది, బోరు ఉంది, మున్సిపల్ వాటర్ ఉంది, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఈ హౌస్ కి అయితే ఉంది. ఈ హౌస్ కి ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మున్సిపల్ వాటర్ మనకి ఇది బోర్తో సంపుతో ప్రొవైడ్ చేసి జరగడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ హౌస్ 30 feet రోడ్ అయితే ఉంటుంది. సైజ్ విషయానికి వచ్చేస్తే 20-40 సైజులో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మీరు వచ్చి ఒకసారి చూడండి, కబోర్డ్స్ ఉంటాయి, ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. సో మీరు అనవసరంగా చిన్న కామెంట్స్ చేసుకుని అవన్నీ వేస్ట్ అనమాట. సో మీరు కొనే ఉద్దేశం ఉంది, మీ బడ్జెట్ 56 లక్షల వరకు ఉంది అంటే ఇది రెడీ టు ఆక్యుపై అండి. మీరు కబోర్డ్ కూడా చేయాల్సిన పని లేదు. మీరు వచ్చి అది గృహప్రవేశం చేసుకుని జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ సెమీ ఫర్నిచర్ కబోర్డ్ కాలేదనుకోండి, కబోర్డ్ చేసుకునే వర్క్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ అదంతా లేదు. ఎవ్రీథింగ్ క్లీన్ గా నీట్ గా కన్సిడర్ చేయడం జరిగింది అనమాట. అండ్ మనకి ఇది వచ్చేసి మెయిన్ చెప్తున్నారు 56 lakhs అయితే చెప్తున్నారు. 56 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెగోషియబుల్ మనకి ఇంకోటి ఏంటంటే లోన్ కూడా ఇక్కడ మంచిగా లోన్ అయితే వస్తుంది. ఎందుకంటే ఇది మున్సిపాలిటీ అండర్లో ఉంది కాబట్టి ఈ హౌస్ కి లోన్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేసిన లోన్ అయితే వస్తుంది. అంటే లైక్ మీకు రేట్ ఓకే అయిన తర్వాత మీరు 80% వరకు లోన్కి అయితే వెళ్ళవచ్చు. దీంట్లో అయితే ఎలాంటి ఇష్యూ అయితే ఉంది. మనకి అప్రూవల్ తీసుకుని కట్టినారు, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో చెప్పాను కదా, రేట్ వచ్చేసి 56 లక్షలు గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. సో ఈ బడ్జెట్లో ఈ ఏరియా మనకి ఇక్కడ నుంచి చెక్ పోస్ట్ తిప్పి కొడితే ఒక 5 నిమిషాల్లో చెక్ పోస్ట్లో ఉంటాము. మనకి ఇంకా అడ్వాంటేజ్ ఏంటంటే కిమ్స్ హాస్పిటల్ చాలా దగ్గర. జోలాపురం రోడ్లో ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చాలా దగ్గర. మనం ఇంకా సిటీలోకి వెళ్ళాలనుకోండి, ఇటు సైడ్ నుంచి జోలాపురం నుంచి వెళ్ళాం అనుకోండి, ఈజీగా ఒక 5 minutes లో మనం పెద్ద హాస్పిటల్ ఈ ఏరియాలో వెళ్ళిపోతాం. అంటే మనకి సిటీకి చాలా దగ్గర. ఇది డెవలప్ అయ్యే ఏరియా, డెవలప్ జరిగే ఏరియా అనమాట. మీకు మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో ఇక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా. సో మనకి ఇక్కడ ఇది వాళ్ళ వీడియో. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లేడీస్ ఎవరైనా హౌస్ సర్చింగ్లో ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఏంటి అంటే నా వీడియో చూసినందుకు మీరు నన్ను కన్సిడర్ చేయండి. నేను ఏదైతే ఉందో ఓనర్తో మాట్లాడి మీకు మంచి డిస్కౌంట్స్ అయితే ఇప్పిస్తాను. సో ఎందుకంటే మనకి అంత ఐడియా ఉంటుంది కాబట్టి మీకు మంచి డిస్కౌంట్స్కి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎవరైతే కూడా లాస్ట్కి అయితే అమ్ముకోరు, వాళ్ళు ఇన్వెస్ట్ చేసినందుకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ ఎలా ఉందంటే ఓన్లీ కన్స్ట్రక్షన్ క్యాలిక్యులేషన్ చేస్తారు అండ్ ల్యాండ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో వాళ్ళ ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయరు. సో మెయిన్ థింగ్ అక్కడ డీల్స్ అన్ని ఎన్నికలకి ముందుకు అవుతూ ఉంటాయి. సో మీరు నా దగ్గర కొనకపోండి. ఎవరైతే ఇన్వెస్ట్ చేసినారో ప్లాట్ కాస్ట్, కన్స్ట్రక్షన్ కాస్ట్, ఓకే, అప్రూవల్ కాస్ట్, బోర్ కాస్ట్ అన్నీ యాడ్ చేస్తారు. సో ఇన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ప్రాఫిట్ అండి ఇప్పుడు మీదే ఉంటుంది. మీరే ఓన్ కట్టించుకుంటారు. అలాంటిది అమ్మాలి కూడా మీకు మినిమం ప్రాఫిట్ అనేది ఉంటుంది కదా. సో కీప్ ఇట్ ఇన్ యువర్ మైండ్. నాతో డీల్ చేసినా, వేరే వాళ్ళతో డీల్ చేసేటప్పుడు సో బిల్డర్కి సడన్ ప్రాఫిట్ అనేది ఇంపార్టెంట్. అది లేకుండా ఏ బిల్డరు అమ్మాడు, ఏ హౌస్ ఓనరు అమ్మాడు. సో అదైతే మీరు గుర్తుపెట్టుకొని ఇది హౌస్ సర్చింగ్ చేసినా కూడా అనుకోండి, మీకు ఒక త్వరగా హౌస్ కొనే ఆస్కారం అయితే ఉంటుంది అనమాట. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా మల్టిపుల్ టైమ్స్ తీసుకొస్తూనే ఉంటాను. సో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సో మీకు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో నాకు కాల్ చేసి చెప్పండి. నా బడ్జెట్ ఇదిరా బై, నాకు ఈ రేట్లో కావాలా, నాకు ఇంత లోన్ కావాలని చెప్పి క్లారిటీ చెప్తే నేను అంతే ఆ బడ్జెట్లో చూసి మీకు చెప్తాను. ఇంకోటి ఏంటంటే మీరు నాకు కాల్ చేశారు కదా అని చెప్పి మీకు ఎంట పడి 10 కాల్ చేసి మీకు ఒక ఇండ్లు అంటగట్టే రకం నేను కాదు. మీకు నచ్చిందంటే కూర్చోబెట్టి మాట్లాడి రేట్ డీల్ సెట్ చేసే పని నా వరకు నేను చూస్తాను. మీ నెంబర్ కాల్ చేసిన ఒక ఈ ఇండ్లు కాకపోతే ఇంకో ఇండ్లు అని చెప్పి
వెంట పడైతే క్యారెక్టర్ అయితే నాది కాదు, నా బిజినెస్ అలాంటిది కాదు. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.